హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ హౌస్ కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇంటి యొక్క నిర్మాణంలో ఏ స్టీలు మంచిది, స్టీలు మంచిది కాదు అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే అంశం గురించి తెలుసుకుందాము. ఇంటి యొక్క నిర్మాణంలో స్టీల్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందండి. స్ట్రక్చరు బాగుండాలన్నా, ఇల్లు 10 కాలాల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే స్ట్రక్చర్ పరంగా ఫెయిల్యూర్స్ కాకుండా, క్రాక్స్ కాకుండా, భూకంపాలు వచ్చినా తట్టుకొని నిలబడాలంటే స్టీల్ అనేది కరెక్ట్‌గా మంచి స్టీలు డిజైన్ ప్రకారం వాడుకున్నట్లయితే స్ట్రక్చర్ అనేది బాగుంటుందండి. స్టీల్ యొక్క క్వాలిటీ అనేది స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుందండి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫ్రమ్ ఓన్ ఐరన్ మైన్స్, అంటే కంపెనీలు ఎవరైతే స్టీల్ సప్లై చేస్తారో వారికి సొంత ఐరన్ ఓర్స్ ఉండి, ఆ ఐరన్ ఓర్‌లో నుంచి రా మెటీరియల్ సేకరించి వారి యొక్క ఫ్యాక్టరీల్లో స్టీల్ అనేది తయారు చేసి సప్లై చేస్తారు. 2 రీరోల్డ్ స్టీల్ అండి. అంటే పాత ఐరన్‌ని సేకరించి దాన్ని రీయూజ్ చేసి పాత ఐరన్ నుంచే స్టీల్ అనేది తయారు చేసి సప్లై చేస్తారండి. ఐరన్ ఓర్స్ నుంచి తయారు చేసిన స్టీల్ అనేది క్వాలిటీ బాగుంటుందండి. రీరోల్డ్ స్టీల్ అంటే పాత స్టీల్‌నే మళ్ళీ వాడినట్లయితే క్వాలిటీ అనేది అంతగా ఉండదండి. అంత మన్నిక అనేది ఉండదు ఆ స్టీలు. కాబట్టి ఎవరైతే కంపెనీలు వారికి ఓన్ మైన్స్ ఉంటాయో వారి దగ్గర నుంచే మనం స్టీల్ అనేది తీసుకున్నట్లయితే క్వాలిటీగా బాగుంటుందండి. రీరోల్డ్ స్టీల్ అనేది క్వాలిటీ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. మార్కెట్‌లో అవైలబుల్ ఉన్న 2 రకాలండి. టీఎంటీ స్టీలు, అంటే థర్మో మెకానికల్లీ ట్రీటెడ్ బార్స్. టెంపోకోర్ టెక్నాలజీ ద్వారా ఉంటుందండి టీఎంటీ అంటే. 2 టీఎంఎక్స్, అంటే థర్మాక్స్ స్టీల్ అంటారు. థర్మాక్స్ టెక్నాలజీ ద్వారా తయారవుతుంది టీఎంఎక్స్ అనేది. అంటే టీఎంటీ అన్నా, టీఎంఎక్స్ అన్నా వీటి యొక్క టెక్నాలజీ అనేది డిఫరెంట్ అండి. కానీ 2 కూడా మంచివే. ఏదైనా వాడుకోవచ్చండి ఇంటి నిర్మాణానికి. టీఎంటీ వాడుకున్నా ఇబ్బంది లేదు. టీఎంఎక్స్ వాడుకున్నా ఇబ్బంది లేదండి. టీఎంటీ, టీఎంఎక్స్ స్టీలు 2 రకాల్లో కూడా మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయండి. అంటే ఎఫ్ఈ 415, ఎఫ్ఈ 500, ఎఫ్ఈ 550, ఎఫ్ఈ 550డి ఇలా 4 రకాల గ్రేడ్స్ ఉంటాయండి. ఇంటి యొక్క నిర్మాణంలో ఏ గ్రేడ్ వాడుకున్నా ఇబ్బంది లేదండి. రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌కి అయితే 415 సరిపోతుంది. అలాగే కమర్షియల్ బిల్డింగ్స్‌కి అయితే కొంచెం హైయర్ గ్రేడ్ వాడుకున్నట్లయితే బాగుంటుందండి. స్టీలు సప్లై చేసే కంపెనీల్లో వారి యొక్క సొంత ఐరన్ మైన్స్ నుంచి ఐరన్‌ను సేకరించి, అంటే రా మెటీరియల్ సేకరించి స్టీల్ తయారు చేసి సప్లై చేసే కంపెనీలు ప్రధానంగా 4 ఉన్నాయండి. అంటే తెలుగు రాష్ట్రాల్లోనండి. టాటా స్టీలు, సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడు, వైజాగ్ స్టీలు, జేఎస్‌డబ్ల్యూ స్టీలు. ప్రధానంగా ఈ 4 వారి యొక్క ఓన్ ఐరన్ ఓర్స్ నుంచి ఐరన్ సేకరించి తయారు చేసి స్టీల్ సప్లై చేస్తారండి. అంటే ఈ క్వాలిటీ పరంగా మనం చూసుకోవాల్సిన పని లేదండి. ఈ 4 కంపెనీల యొక్క స్టీల్ అనేది నిరభ్యంతరంగా ఇంటి యొక్క నిర్మాణంలో వాడుకోవచ్చండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.